మహిళను అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుడు ఎంత దూరం పారిపోయినా పోలీసుల నుంచి తప్పించుకోలేరని అన్నారు. బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేసి పారిపోయాడని, దీంతో చేసి బీహార్ కార్మికుడు రాహుల్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తల మీద కొంచెం బలంగా వస్తువుతోనో చేతితోనో తను చెప్పలేకపోతుంది. బట్ కొట్టి ఆవిడ్ని పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడ చాలా దారుణంగా రేప్ చేయడం జరిగింది. రేప్ చేసిన తర్వాత ఆవిడ అరవకుండా, రేప్ చేసినప్పుడు అరవకుండా కూడా తన నోరుని కూడా చేతితో గట్టిగా అమ్మంతం పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సీన్ లో కొంచెం డ్రంకెన్ కండిషన్ లో ఉండి కూడా ఆ సీన్ నుంచి అతను పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత ఆమె కాన్షియస్ లోకి వచ్చి ఇమీడియట్ గా ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడము ఇవన్నీ జరిగినాయి. ఈ ఎంటైర్ దాంట్లో కొన్ని ల్యాప్సెస్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఒకటి మనకి పోలీసుకి ఇన్ఫార్మ్ చేసుకోవడం ఒకటి. దీంట్లో చాలా మంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉండే, ఎవరైతే ఆవిడ విలేజెస్ చెప్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉండే, రైస్ మిల్ వాళ్ళు చెప్పే అవకాశం ఉండే. బట్ ఇన్ఫర్మేషన్ లేట్ రావడం తోటి మనము అక్యూజ్ ని పట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని